నా ఆనందాన్ని ఎలా వెలిపుచ్చుకోవాలో తెలియటం లేదు. మిమ్మల్ని ఆహ్వానించాలని, మీ యొక్క ఆశీస్సులు ఆ బిడ్డలకు అందజేయాలని నేను ప్రత్యేకంగా ఈ రోజున ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. నా ఆహ్వానాన్ని మన్నించి ఎంతో దూరం నుంచి ఈ నూతన వధూవరులను ఆశీర్వదించడానికి, శుభాకాంక్షలు తెలియచేయడానికి మీరు ఇంత దూరం వచ్చి ఇంత సంతోషంగా ఇలా పార్టిసిపేట్ చేయడం అన్నది నేను జీవితంలో మర్చిపోలేని చక్కటి అనుభూతి. చాలా మంది అన్నారు, ఇది మీ కుటుంబ ఫంక్షన్, ఇది ఏ సినిమా ఫంక్షన్ కాదు, దీనికి అభిమానులు రావాలా, అభిమానులు అని అంటే ఈ రోజున అభిమానులు కేవలం సినిమా అభిమానులు కాదు. అది ఒకప్పుడు నేను చేసే సాంఘిక సేవల్లో వాళ్ళు ఎప్పుడైతే భాగస్వాములు అయ్యారో ఆ రోజు నుంచి వాళ్ళు నాకు బ్లడ్ బ్రదర్స్ అయ్యారు. ఎప్పుడైతే వాళ్ళు నాకు బ్రదర్స్ అయ్యారో, ఒక కళ్యాణ్ లాగా, ఒక నాగబాబు లాగా, అల్లు అరవింద్ గారు లాగా, అల్లు అర్జున్ లాగా మీరు కూడా నా కుటుంబ సభ్యులయ్యారు. కాబట్టి నా కుటుంబంలో జరుగుతున్న ఈ వేడుక అది మీ కుటుంబంలో జరుగుతున్న వేడుక. సినిమా ఫంక్షన్కే మీరు కేవలం పరిమితం కాదు. ఈ రోజున వ్యక్తిగతంగా కూడా నాకు సంబంధితులు కేవలం వృత్తిపరంగానే మీకు నాకు సంబంధం కాదు, వ్యక్తిగతంగా కూడా మీకు నాకు సంబంధం. కాబట్టి ఎప్పుడు ఎక్కడా జరగని విధంగా నా కుటుంబంలో జరిగినటువంటి ఈ ఫంక్షన్ మీ మధ్య జరగాలి. ఈ రకంగా మీకు నాకున్న అవినాభావ సంబంధాన్ని ఇలా వ్యక్తీకరించుకోవడానికి నేను వేదికగా చేసుకున్నాను. కేవలం మాటల్లో మీరు నా బ్లడ్ బ్రదర్స్, మీరు నా సొంత మనుషులు అని చెప్పుకోవడం కాదు, ఈ రకంగా చేసి చూపించడం నాకు విపరీతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. దీనికి గాను ఇక్కడ ఇచ్చేయడానికి మీరు కొంత వ్యయ ప్రయాసం లోనవచ్చు, బట్ అది కష్టమే కాదు. ఒక సినిమా రిలీజ్ అయిన రోజున ఇంతకంటే ఎక్కువ మీరు కష్టపడతారు. ఆ కష్టాల నుంచి ఆ సినిమాని విజయవంతం చేసి నాకు అంతకంత ఆనందాన్ని మీరు నాకు ఇస్తారు. ఆ ఆనందం ముందు మీరు పడే ఈ శ్రమ అంత శ్రమ నేను అనుకోను. ఉదాహరణకి మీకు ఆనందం ఇవ్వడం కోసంగా నేను శ్రమకు లోనవుతాను, కానీ ఆ శ్రమ నాకు శ్రమే అనిపించదు. అదే విధంగా ఈ రోజు మీరు తీసుకున్న ఈ చిన్న వ్యయ ప్రయాసలు పెద్ద శ్రమే కాదు. ఎందుకంటే పరస్పరం మనం ఇచ్చిపుచ్చుకుంటున్నటువంటి ఈ ఆనందం ఈ రోజున అంతా ఇంత కాదు, గొప్ప అనుభూతికి నేను లోనై ఈ రోజున మీ ముందు నుంచున్నాను. ఈ చిన్నారులు మీ బిడ్డలు, మీరు నన్ను ఏ విధంగా ప్రేమిస్తారు అన్నది సుష్మిత చిన్నతనం నుంచి కూడా తెలుసు. నా అభివృద్ధిలో మీ పాత్ర ఎంత ఉన్నది అన్నది తనకు బాగా తెలుసు. కాబట్టి ఏమ్మా ఇలా అభిమానుల సమక్షంలో ఒక రిసెప్షన్ అనేది ఏర్పాటు చేస్తున్నాను. నీకు కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, కొంచెం సిగ్గు ఉండొచ్చు, కొంచెం బిడియంగా ఉండొచ్చు. ఏరేటలు లేదు, నాకు ఖచ్చితంగా వస్తాను, వాళ్ళ ఆశీస్సులు మాకు కావాలి అని అన్న వెంటనే విష్ణు ప్రసాద్ని అడిగి, నీకు ఈ ఎక్స్పీరియన్స్ కొత్త వచ్చు విష్ణు, నేను అభ్యంతరం ఉందంటే, అయ్యో ప్లీజ్ లేదండి నేను ఖచ్చితంగా వస్తాను, ఇది నాకు న్యూ ఎక్స్పీరియన్స్
ఇంతమంది సినిమా యాక్టర్స్ కి, సూపర్ స్టార్స్ కి వీళ్ళు వెనకాల ఎంత బలాన్ని ఇస్తారనేది విన్నానే తప్ప చూసే భాగ్యం నాకు లేదు. ఈ రోజున అవకాశం మీరు కల్పించబోతున్నారు. ఖచ్చితంగా వస్తాను, వాళ్ళ అభిమానం, వాళ్ళ ఆశీస్సులు మేము పొందుతామని తాను అన్నారంటే కనుక మీ యొక్క ప్రేమాభిమానాల్ని ఎంతగా తను అర్థం చేసుకున్నాడో ఈ రోజున నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఆ రకంగా అలాంటి అల్లుడు మన ఇంటి అల్లుడు అవటం, మన అల్లుడు అవటం మనకి అదృష్టం. ఈ రోజున ఉన్నత విద్యాభ్యాసం లండన్ లో చేసి తనకున్నటువంటి వ్యాపార సామ్రాజ్యాన్ని తన అధిపతి అయి ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఆ అల్లుడు నాకు దొరకడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. అది మా సుస్మిత అదృష్టం కూడా. ఇదే రకమైన ఫీలింగ్ తనకి ఉందని వ్యక్తం చేసినప్పుడు నాకు ఆనందం వేసింది. నేను నా కష్ట సుఖాల్లోనూ, జయాపజయాల్లోనూ, నా విజయాల్లోనూ, నేను వేసే ప్రతి అడుగులోనూ మీ యొక్క సపోర్ట్ నాకు ఎంత ఉన్నది అన్నది అంత ఇంత కాదు. ఈ రోజున నేను మీ అందరి సమక్షంలో మీ నిలువుని ఇక్కడ నిల్చోబెట్టి నేను చూస్తున్నా. చాలా మంది అన్నారు అభిమానులకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది నా భూతో నా భవిష్యత్తు, ఇంత ముందు ఎవరు ఇవ్వలేదు, ఫ్యూచర్ ఎవరు ఇవ్వలేదు, అది మీ వల్లే అయ్యింది అని అన్నప్పుడు నేను పొందిన ఆనందం అంతా ఇంత కాదు. నేను కేవలం మాటల వరకే నేను నా బ్లడ్ బ్రదర్స్ అని అంటాం కాదు, ఈ రోజు చేసి చూపిస్తున్నాను. ఎంతో దేదీప్యమానంగా, రంగురంగ వైభవంగా మీరిద్దరి కళ్యాణం చేసినా సరే ఎంతో మంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, మన ఇతర హీరోస్, సినీ ప్రముఖులు ఎంతమంది వచ్చి వాళ్ళని ఆశీర్వదించినా సరే అది పరిపూర్ణం కాలేదు. మీరొచ్చి ఇలా ప్రత్యక్షంగా వాళ్ళని ఆశీర్వదించినప్పుడే అది పరిపూర్ణమైంది, ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. నా కుటుంబంలో జరిగినటువంటి మొట్టమొదటి ఈ ఫంక్షన్ లో మీరందరూ కలిసి ఓకే, ఎవరు ఏమి చేయట్లేదు, వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు, ఎవరు ముందుకు రావాలని ప్రయత్నించట్లేదు.